ఇవాళ మనం ఈ కెమెరా రివ్యూ చేయబోతున్నాం. ఈ కెమెరా చూసారు కదా, చూడడానికి చాలా చిన్నగా ఉంది, మైన్యూట్గా కూడా ఉంది. సో మనం ఈ కెమెరాతో పిఓవి రికార్డ్ చేస్తాం. సో పిఓవి అంటే ఏంటంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ రికార్డ్. ఇంతకుముందు నా దగ్గర గోప్రో ఉండేది. సో గోప్రోతో రికార్డ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఈ వెయిట్ క్యాప్ అనేది కిందికి వెళ్తుంది. సో చూడండి ఎంత స్మూత్గా ఉందో. మనం మూవ్ అయినా స్టెబిలైజేషన్ చాలా మంచిగా ఉండేది, క్యాప్కి మూవ్మెంట్ లేదు, అలాగే కెమెరా కూడా పర్ఫెక్ట్గా ఉండేది. ఇప్పుడైతే మనం కార్లో వెళ్ళేసి పిఓవి టెస్ట్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. ఫైనలీ మనమైతే బయటకు వచ్చాం. బయట టెంపరేచర్ చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే ఇప్పుడు మంచిగా వర్షం పడింది. సో వర్షం పడితే మీరు చూడ రోడ్లన్నీ క్లీన్ అయిపోయినాయి. మా డ్రైవే చూడండి నల్లగా క్లీన్గా ఉంది. సో మనమైతే ఇప్పుడు డ్రైవ్కి వెళ్ళేసి ఎలా ఉందో చూద్దాం. సో బిఫోర్ దట్ మనం ఈ గ్యారేజ్ డోర్స్ని క్లోజ్ చేద్దాం. సమ్వన్ లెఫ్ట్ ఇట్ ఓపెన్. సో మీరు చూడొచ్చు, మేము ఉండేది ఎలా అంటే సిటీ కొంచెం కార్నర్లో ఉంటాం. సో అందుకనే మా హౌసెస్ దగ్గర చుట్టుపక్కల హౌసెస్ ఏమి ఉండవు. సో ఈ కమ్యూనిటీలో జస్ట్ కొన్ని హౌసెస్ ఉంటాయి. కమ్యూనిటీ దాటంగానే మన కనుచూపు మేరలో ఎక్కడ మనకు హౌసెస్ ఉండవు. సో మనమైతే ఇప్పుడు ఈ కార్ని డ్రైవ్ చేయబోతున్నాం. సో కార్ చూడడానికి మొత్తం ప్రాపర్ బ్లాక్ ఆన్ బ్లాక్ ఉంది. సో లాస్ట్కి నేను ఈ నెంబర్ ప్లేట్ని కూడా బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ నెంబర్ ప్లేట్ కూడా బ్లాక్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ మనం లీగల్ అలా చేయడానికి ఆప్షన్ లేదు. సో ప్రజెంట్ అయితే మనం కార్ ఆన్ చేద్దాం. అన్ఫార్చునేట్లీ మన కార్కి ఆటో స్టార్ట్ లేదు. మనం ఖచ్చితంగా కార్ దగ్గరికి వెళ్ళే స్టార్ట్ చేయాలి. యా, ఈ లైట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు మనమైతే చిన్నసారి వాక్ అరౌండ్ చూద్దాం. మొత్తం ఇక్కడ మనం గమనిస్తే ఈ మధ్య కారు వాడక వర్షానికి మొత్తం బ్రేక్స్ కూడా మొత్తం తుప్పు పట్టిపోయి ఉన్నాయి. సో మనమైతే డైరెక్ట్గా కార్ ఎక్కేసి స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. హోప్ఫుల్లీ ఈ యాంగిల్ మనకి మంచిగా సెట్ అయ్యేది అనుకుంటున్నాం. మన కార్ స్టార్ట్ చేసే ముందు మన కార్ కీస్ని మంచిగా మనం పాకెట్స్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్గా పాకెట్లో ఉండుకుంటే చాలా బెస్ట్ మనకి. సో మన కార్ ఏంటంటే గ్రౌండ్కి చాలా దగ్గరగా ఉండిద్ది అనమాట, చాలా లోకు ఉండిద్ది. నా సీట్ సెట్టింగ్స్ కూడా చాలా లోకు ఉంటుంది. సో హోప్ఫుల్లీ మనం ఈ కెమెరా యాంగిల్ ఈ ఏరియా మొత్తం కనపడిద్దని నేను అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. అలాగే సీట్ బెల్ట్ ఈజ్ మ్యాండేటరీ, మనం ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అలాగే ఈ స్క్రీన్ ఎలా ఉంటుందంటే మనం కెమెరాలో క్యాప్చర్ చేసినప్పుడు చాలా డిస్ట్రాక్టింగ్ అనిపిస్తుంది. సో మనం దీన్ని ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో మనం ఆఫ్ చేసుకొని ఒకసారి మిర్రర్ని క్లీన్ చేసుకొని లెట్స్ గో. సో ఒకసారి ఇది మనం ఆపేసే ముందు ఒకసారి మనం డ్రైవ్ సెలెక్ట్కి వెళ్దాం. సో ఆడీస్లో ఎలా ఉంటుందంటే డ్రైవ్ సెలెక్ట్ అయినా నీకు ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి కంఫర్ట్, ఆటో, డైనమిక్, ఇండివిజువల్. సో వన్స్ నువ్వు డైనమిక్ వెళ్ళావంటే నీ కార్ ప్రాపర్ ఫుల్ స్పోర్ట్స్ దానికి వెళ్ళిపోయింది. అలాగే నీకు స్టీరింగ్ బాగా టైట్ అయిపోయింది. చూడండి, స్టీరింగ్ చాలా స్మూత్గా ఉంది కదా. ఒకసారి కానీ మనం డ్రైవ్ సెలెక్ట్లో కానీ డైనమిక్ సెలెక్ట్ చేసామంటే ఇప్పుడు ఇంతకుముందు అంత లేదు, కొంచెం లైట్గా టైట్ అయింది. అలాగే అక్కడ డైనమిక్ స్పోర్ట్స్లోకి వెళ్ళిపోయింది. మనం ఇది మనకి చాలా స్పీడ్ వెళ్ళిద్ది. మన స్పీడ్ని స్పీడ్ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, స్పీడ్ కూడా. సో మీరు చూడొచ్చు, ఈ స్పీడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మన ఆర్పిఎం మీటర్. సో మనం స్ట్రీట్ లిమిట్స్ ప్రకారం వెళ్దాం. సో మన కార్కి బేసికలీ ప్యాడల్ షిఫ్టర్స్ ఉంటాయి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. పర్ఫెక్ట్గా క్యాప్చర్ అయిద్దని అనుకుంటున్నాను. సో లెట్స్ గో. మనమైతే ఫస్ట్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. ఈ డిస్ట్రాక్షన్ స్క్రీన్ అయితే ఆపేద్దాం. బయట క్లైమేట్ చూడొచ్చు, ఎక్కడ చూసినా కానీ మంచిగా క్లౌడీ నేచర్ ఉంది. మన స్టాప్స్ దగ్గర ఆగినప్పుడు పక్కన చూసుకోవాలి ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు. కానీ ఈ స్పోర్ట్స్ మోడ్లో కార్ ఎలా ఉండిద్ది అంటే నీకు జంప్ అవుతూ ఉండిద్ది, ఇంకా ఫాస్ట్ వెళ్ళు అని చెప్పేసి మనం స్పీడ్ లిమిట్స్ ప్రకారం వెళ్ళాలి. సో స్టాప్స్ దగ్గర రాగాలి మ్యాండేటరీగా ఆపాలి. లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి, రైట్ సైడ్ చూసుకోవాలి. ఎవ్వరు రావట్లేదు అన్నప్పుడు మనం మంచి టైం తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఇక్కడ స్పీడ్ లిమిట్ మనకి 50 కాబట్టి ఇక్కడ స్పీడ్ లిమిట్ 60 కదా, మనం 60స్లో మెయింటైన్ చేద్దాం. సో 60 అంటే మనం 60 to 69 ఈ గ్యాప్లో మెయింటైన్ చేద్దాం స్పీడ్ లిమిట్. మనకి ఇది ఎంత పుల్ వచ్చింది అంటే మనం ఇప్పుడు మాన్యువల్ షిఫ్టింగ్లోకి వెళ్దాం. సో మాన్యువల్ షిఫ్టింగ్లో మనం ఇలా గేర్స్ వేద్దాం. ఇప్పుడు మాన్యువల్ సెకండ్ గేర్లో ఉంది. ఇప్పుడు 50 అసలు సౌండ్ వినిపిస్తుంది కదా, ఇంజిన్ గ్రోల్ వస్తుంటుంది అనమాట, అంటే స్పీడ్ ఇంకా వెళ్ళాలని. అలా పుల్ చేసామంటే అలా వెళ్ళిపోయింది. సో మనకి కార్ ఎప్పుడన్నా స్పీడ్గా వెళ్తుందంటే మన ఆర్పిఎం చూడాలి. సో నీ ఆర్పిఎం కానీ 1-2లో ఉండి వెళ్తుంటే కారు చిన్నగా వెళ్తున్నట్టు. వన్స్ నువ్వు ఆర్పిఎం కానీ 4-5 వెళ్తుందంటే కారు మంచి వెళ్తున్నట్టు. మన వెనకట్లా మనకి మిర్రర్లో కూడా ఎవరు రావట్లేదు కదా, మనకు కొంచెం స్లో అవుదాం.
ఒకసారి మాన్యువల్ ఫస్ట్ గేర్ వేసి లెట్స్ గో. మనం మాన్యువల్లో సెకండ్ థర్డ్ గేర్లోనే ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఈ కార్లో ఉండే హార్స్ పవర్ ఉంటుంది చూసారా, ఈ హార్స్ పవర్ అంతా బయటకు వస్తా అంటుంటుంది. సో మనం చాలా కంట్రోల్డ్గా వెళ్ళాలి, స్పీడ్ లిమిట్స్ ప్రకారమే వెళ్ళాలి. సో మన కెమెరా ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మనం ఎప్పుడు మన వీడియోస్ ఎవరు చూస్తారో మనకు తెలియదు కదా. సో మనం నేనైతే ఎప్పుడు కెమెరా ఆన్లో ఉందంటే మాత్రం స్పీడ్ లిమిట్స్ దాటి ఎప్పుడు వెళ్ళను. సో మోస్ట్ ప్రాబ్లీ కూడా నేను ఈ మోడ్ కూడా స్పోర్ట్స్ మోడ్లో కాకుండా డ్రైవ్ మోడ్లో వెళ్తాను, ఎందుకంటే స్మూత్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. అన్లెస్ అండ్ మనం మిడ్ నైట్ కొంచెం కార్తో ఫన్ చేయాలి, ఎంజాయ్ చేయాలంటే మాత్రం స్పోర్ట్స్ మోడ్లో పెట్టి మిడ్ నైట్ ఈ డైనమిక్ మారుస్తాం కదా, మార్చే. ఇప్పుడు కార్ స్టీరింగ్ కూడా చూడొచ్చు ఎంత స్ట్రాంగ్ ఉందంటే చాలా గట్టిగా ఉంది. కానీ మనకి నేచర్ ఉంటుంది ఇక్కడ, దీనంత బెస్ట్ నేచర్ మా సిటీలో ఎక్కడ కనపడుతుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం, ఇక్కడ మనకి స్టాప్ సైన్స్ చాలా మ్యాండేటరీ, ప్రతి ఒక్క స్టాప్స్, ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు వాచ్ చేస్తుంటారో మనకి తెలియదు కదా. సో కాప్స్ అందరూ కూడా మఫ్టీలో ఉన్నట్టు ఉంటారు. సో మనం మాత్రం ఎప్పుడు సో ఇక్కడ నుంచి మంచి వ్యూ పాయింట్ అనమాట, సిటీ అంతా ఇలా లోతుగా కనిపిస్తుంది. ఇది రోడ్డు కూడా చూడవచ్చు ఎంత మంచిగా ఉంటుందో స్మూత్గా. ఇలాంటి రోడ్లు ఎవరికైనా కానీ 200, 220 అలా టచ్ చేయాలనిపిస్తుంది, కానీ మనం మాత్రం మన స్పీడ్ లిమిట్స్ వెళ్తే మనకే మంచిది. సో మనం టైల్ గేట్ చేసుకుంటూ వస్తారంటే మనం చిన్నగా వెళ్తాం. ర్యాండమ్గా ఈ రోడ్లో అందరూ చిన్నగానే వెళ్తారు. వన్స్ కొంచెం నైట్ అయితే మాత్రం వాళ్ళు ఓవర్ స్పీడింగ్ వెళ్తారు, పోలీసులు పట్టుకునేదాకా అలాగే వెళ్తారు. మనమైతే మన స్పీడ్ లిమిట్లో మనం వెళ్దాం. మనమైతే జస్ట్ అసలు కెమెరా టెస్ట్ చేద్దాం, అసలు ఎలా వస్తుంది క్వాలిటీ అనే దానికోసం ఒక్క రీజన్తోనే మనం బయటకు వచ్చాం. నాకు తెలిసినంత వరకు అయితే కెమెరా మంచిగా రికార్డ్ చేస్తుంది, క్వాలిటీ కూడా. నేను డీలాగ్లో రికార్డ్ చేస్తున్నాను, 4K 24 frames per second. అంటే నేను 30 frames 60 frames కాకుండా. సో డీలాగ్ ఫుటేజ్ అంటే మనం మంచిగా కలర్ గ్రేడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎక్కడ చూసినా కానీ క్లౌడ్సే ఫుల్గా ఉన్నాయి, అసలు మనకి చంద్రుడు లేడు, చంద్రుడు అనేది మనకి సన్ లేడు, సన్ రేస్ లేవు. సో కాబట్టి ఫుటేజ్ కొంచెం డల్గా ఉండిద్దని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనమైతే వెళ్ళిపోదాం. సో ఇలా రౌండ్ అబౌట్ వచ్చినప్పుడు మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరైతే ఫస్ట్ వస్తున్నారో వాళ్ళని ఫస్ట్ పంపించాలి. సో ప్రజెంట్ అయితే మనకి ఎవరు లేరు కదా, మనం ఇలా రౌండ్ అబౌట్ చేసేసి మనం మళ్ళీ మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో ఈ లైన్లో ఎవరైతే ఉన్నారో రౌండ్ అబౌట్ లైన్లో, సో వాళ్ళకే అన్ని ఫస్ట్ ప్రియారిటీ రూల్స్లో వస్తాయి అనమాట. నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు ఎవరి కోసం ఆగక్కర్లేదు. సో మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా వెళ్తారు. సో ఇందాక మనం వచ్చాం కదా రూట్, సేమ్ అదే రూట్లో మనం మళ్ళీ రివర్స్ తిప్పి వెళ్తున్నాం. సో ఇక్కడ స్పీడ్ లిమిట్ 60 ఉంది కాబట్టి మనం 60-70 మెయింటైన్ చేస్తాం బెటర్. ఇంకా ఇలా హై లో లెవెల్ ఏరియాస్లో ఏమవుతుందంటే నువ్వు ఎంత బ్రేక్ వేసుకుంటున్నా కానీ ఆటోమేటిక్గా స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ అవుద్ది. సో మోస్ట్ ప్రాబ్లీ ఇలాంటి ప్లేసుల్లో పోలీసులు మనకి ఎక్కువ ఉండరు. సో పోలీసులు లేరు కదా అని చెప్పేసి మనం స్పీడ్ వెళ్ళకూడదు, మన స్పీడ్ లిమిట్స్ మాత్రం మనం మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తే, యాజ్ లాంగ్ యాజ్ మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం పోలీసులు కూడా మనల్ని ఏమీ చేయరు. సో లిమిట్ ప్రకారం వెళ్తే చాలా బెస్ట్. ఇక్కడ 60 కాబట్టి మనం 60 to 70, 75 ఆ రేంజ్లో వెళ్తాం. ఇంకా అలాగా ఈ అప్ హిల్ వస్తుంది కదా, వీళ్ళు ఈ రీసెంట్ టైమ్స్లోనే ఈ సైడ్ లైన్స్ కానీ ఇవన్నీ అప్గ్రేడ్ చేశారు. అంటే మళ్ళీ సమ్మర్ వస్తుంది కదా అని చెప్పేసి వింటర్ అయిపోయే టైంలో మొత్తాన్ని అప్గ్రేడ్ చేశారు. సో అసలు నేను యాక్సిలరేటర్ ఎట్లా ఏమి ఎట్లా కానీ మనం స్పోర్ట్స్ మోడ్లో డైనమిక్ మోడ్లో ఉంటే కార్లో ఉన్న ఆర్పిఎం కానీ హార్స్ పవర్ కానీ అన్నీ బయటకు వచ్చింది. సో నేనైతే స్క్రీన్ అవన్నీ ఆపేసాను, ఎందుకంటే స్క్రీన్ వేస్తే ఏమైందంటే డిస్ట్రాక్ట్ అవుతుంది మనకి అట్లీస్ట్ కెమెరా క్యాప్చర్ చేసేటప్పుడు కూడా మనకి టూ మచ్ కట్ అయిపోతూ ఉంటుంది. అందుకే నేను మోస్ట్లీ ఆపేసుకొని డ్రైవ్ చేయడానికి ఇష్టపడతాను. సో మనమైతే రోడ్డు చూడొచ్చు, రోడ్ అయితే పీస్ఫుల్, మన హాలీవుడ్ మూవీస్లో చూసినట్టు ఉండిద్ది రోడ్డు. కానీ వన్స్ నువ్వు బయటకు వెళ్ళి చూస్తే మాత్రం నీకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు, కానీ ఇలా ఫొటోస్లో పిక్చర్స్లో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇలాగే మనకి అన్నీ కూడా అప్ డౌన్ ఉంటాయి కదా, సో మనకు కూడా మంచిగా డ్రైవ్ చేయాలనిపిస్తుంది. అండ్ అలాగే నేను ఉండేది కూడా కొంచెం సిటీకి కొంచెం అవుట్స్కట్స్లో ఉంటాం. సిటీ అంతా పైన ఉండిద్ది, ఆ హిల్ పైన అంతా సిటీ ఉండిద్ది, మేము హిల్ కింద ఉంటాం. ఎందుకంటే హిల్ పైన సిటీ అంతా కూడా ఒక 100 years 120 years బ్యాక్ ఉన్న బిల్డింగ్స్ అన్నీ చాలా పాతగా ఉండే. కానీ ఇప్పుడు మేము ఉండే నైబర్హుడ్ ఏంటంటే ఇదంతా కొత్త నైబర్హుడ్. సో కొత్త నైబర్హుడ్ కాబట్టి మనకి హౌసెస్ అన్నీ కూడా కొంచెం మంచిగా ఉన్నాయి. చూడండి, మన స్పీడ్ లిమిట్ 60లో 74 వెళ్తున్నాయి, మన వెనక టైల్ గేట్ చేస్తూనే ఉన్నారు, అంటే ఫాస్ట్గా వెళ్ళి వెళ్ళిపోవాలని చెప్పేసి. సో కొంచెం అలాగే ఉంటుంది. కానీ మనం మాత్రం మన వెనక ఎవరు టైల్ గేట్ చేస్తున్నా కానీ మనం మాత్రం మన స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్.
మన 60 ఉన్నప్పుడు అబౌవ్ 10 ఈజ్ ఫైన్. అంటే నువ్వు పోలీసులు లేనప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేనైతే కెమెరా ఆన్లో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఓవర్ స్పీడింగ్ అనేది అయితే చేయను. సో ఈ యాంగిల్లో అయితే మనకి ఇలా హాఫ్ కార్ నుంచి పైన సీనరీ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు కావాల్సింది బయట సీనరీస్ ఎలా ఉన్నాయి అలా అని చెప్పేసి ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసినా వేరే ప్లేసెస్కి వెళ్ళినా కానీ మనకి చూడడానికి చాలా మంచిగా ఉండాలి. సో అందుకనే నేను పిఓవి చేయడానికి చాలా ఎక్కువ ఇష్టపడతాను. సో ప్రజెంట్ అయితే వచ్చేసాం. సో ఇది మన నైబర్హుడ్. మనం ఎంత స్లోగా వెళ్తాం కానీ మన వెనకల్లా టెయిల్ గేటింగ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో టెయిల్ గేటింగ్ ఎలా చూడాలంటే పైన విండోలో మిర్రర్లో చూస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది. మనమైతే మన హౌస్ దగ్గరికి వచ్చేసాం. మనం జస్ట్ ఒక క్విక్ స్పిన్ అనమాట, ఒక 5 minutes 10 minutes అలా చిన్న డ్రైవ్కి వెళ్ళాము అంతే. అంటే కెమెరా ఎలా పనిచేస్తుంది, బాగానే వస్తుందా ఫుటేజ్, ఇంకా ఇలాంటి మన ఫుటేజ్ చూసి కూడా మనం మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట, మనం ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం అవన్నీ. సో ప్రతి దగ్గర ఇండికేటర్స్ అనేవి చాలా మ్యాండేటరీ. నీకు ఒక 5-6 days వెళ్ళంగానే ఆటోమేటిక్గా నీకు అలవాటు అయిపోయింది ఇవన్నీ కూడా. సో మనమైతే మన కార్ని పార్క్ చేద్దాం, హౌస్ లోపల పార్క్ చేద్దాం ఈసారి. అంతే, దట్స్ అబౌట్ ద వీడియో గైస్. ఫుటేజ్ మాత్రం బాగుంటే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. పార్కింగ్ సెన్సర్లో చిన్న డస్ట్ ఉన్నా కానీ మనకు వచ్చేసిద్ది. మనమైతే పర్ఫెక్ట్గా పార్క్ చేసాం. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.